శ్రీగురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 80వ లహరిలో ప్రవేశిస్తున్నాం. వయం సర్వే ఇదానీం అశీతితమ లహర్యాం ప్రవిశామః. ప్రథమతః అచ్యుతాష్టకే పంచమశ్లోక అధ్యయనం కృత్వా అనంతరం లహర్యాం ప్రవిశామः. రాక్షసక్షోభితస్సేతయా శోభితో దండకారణ్యభూపుణ్యతాకారణః లక్ష్మణేనాన్వితో వానరైః సేవితో అగస్త్య సంపూజితో రాఘవః పాతు మాం. శ్రీరామచంద్రపు వనవాసంలో ఉన్నటువంటి సన్నివేశాన్ని శంకరులు రాక్షసక్షోభితస్సేతయా శోభితో దండకారణ్యభూపుణ్యతాకారణో లక్ష్మణేనాన్వితో వానరైః సేవితో అగస్త్య సంపూజితో రాఘవః పాతు మాం. రాక్షసక్షోభితస్సేతయా శోభితో దండకారణ్యభూపుణ్యతాకారణో లక్ష్మణేనాన్వితో వానరైః సేవితో అగస్త్య సంపూజితో రాఘవః పాతు మాం. రాక్షసక్షోభిత ఖరదూషణ త్రిశూరులు 14,000 మంది సైన్యంతో శ్రీరాముడి యుద్ధానికి వచ్చారు దండకారణ్యంలో. వాళ్ళు క్షోభ పెట్టారు స్వామిని. కానీ స్వామి ఒక్కరే ఒక ముహూర్త సమయంలో 48 నిమిషాలు, 2 ఘడియల సమయం, ఒక ముహూర్తం. ఘడియ అంటే 24 నిమిషాలు. 45 నిమిషాల సమయంలో ఒంటరిగా 14,000 మంది రాక్షసులతో సైన్యంతో కూడినటువంటి ఖరదూషణ త్రిశూలను మొత్తం సంహరించేశారు. సీతయా శోభిత. అప్పుడు సీతాదేవి స్వామివారి యొక్క పరాక్రమాన్ని మెచ్చుకుని ఎంతో అభినందిస్తూ చూసిందిట. అలా సీతాదేవి పక్కన ఉండి శోభించారు. దండకారణ్య భూపుణ్యతాకారణ. రాక్షస సంచారం అంటే కల్మషంతో కూడినటువంటి కలుషితమైనటువంటి దండకారణ్యాన్ని పుణ్యతాకారణ రాక్షస సంహారం చేసి పవిత్రం చేశారు, పుణ్యభూమిగా చేశారు. లక్ష్మణేనాన్విత. తర్వాత లక్ష్మణస్వామితో కలిసి వానరైః సేవిత. సీతాపహరణం జరిగిన తర్వాత వానరులు సేవించారు స్వామిని. అగస్త్య సంపూజితో రాఘవః పాతు మాం. అగస్త్యుల వారు శ్రీరాముడిని సేవించారు, పూజించారు. అటువంటి ఇంకొక అర్థం ఏంటంటే రావణాసుర సంహారానికి ముందు అగస్త్యుల వారు ఆదిత్య హృదయం చెప్పి సూర్యుని పూజించమన్నారు. అలా అగస్త్యుల వారి ఉపదేశంతో సూర్యుని పూజించిన వాడని కూడా చెప్పచ్చు. అటువంటి రాఘవ పాతు మాం, ఆ శ్రీరామచంద్రుడు నన్ను రక్షించాలి. రాక్షసక్షోభితస్సేతయా శోభితో దండకారణ్యభూపుణ్యతాకారణో లక్ష్మణేనాన్వితో వానరైః సేవితో అగస్త్య సంపూజితో రాఘవః పాతు మాం. ఇదానీం వయం సర్వే అశీతితమ లహరీ శ్లోకాధ్యయనే ప్రవిశామः. ఏష్యత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్నటా నీతిమద్రక్షాయై గిరిసీమ్ని కోమలపదన్యాసః పురాభ్యాసితః నోచేద్దివ్యగృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయస్సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. అద్భుతమైన భావన ఇది. శార్దూల వృత్తం. ఏష్యత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్నటా నీతిమత్ రక్షాయై గిరిసీమ్ని కోమలపదన్యాసః పురాభ్యాసితః నోచేత్ దివ్యగృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయస్సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. శంభో శంకర, ఏషః ఇతడు జనిం పునర్జన్మను ఏషతి పొందగలడు. అస్య ఇతని యొక్క మనస్సు కఠినమైనది. తస్మిన్ దాని యందు నటాని నేను ఉండాలి. ఎందుకంటే వాడు నా భక్తుడు గనక. ఇతి అని మద్రక్షాయై నన్ను రక్షించడం కోసం గిరిసీమ్ని పర్వత ప్రదేశాల్లో
కోమల పదన్యాస, మృదువైన మీ పాదాలను ఉంచటం ఎంత కష్టం అండి స్వామి. పూర్వం అభ్యాసిత, అభ్యసించబడింది. పూర్వం గిరులు, ఝరులు, తరులు అన్నిట్లో సంచరిస్తూ, పర్వత ప్రదేశాల్లో సంచరిస్తూ భక్తులను రక్షించడం కోసం సంచరించారు మీరు. మీ పాదాలు కందిపోయి ఆ కొండ ప్రదేశాల్లో, అడవి ప్రదేశాల్లో సంచరించడం చేత. ఎందుకు? మమ్మల్ని రక్షించడం కోసం, మాలాంటి భక్తులను రక్షించడం కోసం. తిన్నడు ఆటవికుడు, ఆయన రక్షించారు కదా. కోమల పదన్యాస పురా అభ్యాసిత, ఇది మీకు మొదటి నుంచి అలవాటే, అభ్యాసంలో ఉంది. నోచేతి లేకపోతే దివ్య గృహాంతరేషు సుమనస్తల్పేషు, దివ్యమైన గృహాలున్నాయి మీకు. కైలాసంలో అద్భుతమైన దివ్యమైన భవనాంతర్భాగాలున్నాయి. సుమనస్తల్పేషు పూల పాన్పులు ఉన్నాయి. సుమన పుష్పం, తల్ప అంటే పాన్పు, పూల పాన్పులు ఉన్నాయి. అలాంటి అవే కాదు, ఆదిషు వేదికలు ఉన్నాయి. అద్భుతమైన రత్నములతో అలంకరించబడిన వేదికలు ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కదా మీకు. బహుశా సత్సు తవ శిలాతలేషు నటనం కిమర్థం, ఇన్ని ఉండగా మీరు సత్సుంట ఉండగా, ఇలాంటివి ఉండగా మీకు ఈ శిలాతలాల్లో సంచరించడం ఎందుకు స్వామి? కిమర్థం, ఎందుకు? శంకర, వీడు పునర్జన్మ పొందుతాడు, వీడు మనస్సు కఠినమైంది, వీడికి మళ్ళీ పునర్జన్మ రాకుండా చేయాలి అంటే వీడి మనసులో నేను తిరగాలి, ఉండాలి అని నా రక్షణం కోసం మీరు ఆ పర్వత ప్రదేశాల్లో తిరుగుతున్నారు. నా మనసు కఠినంగా ఉంది, పర్వత ప్రదేశంలా ఉంది. మీ మృదుపద విన్యాసం మీకు ఇంతకుముందే అలవాటు, సంచారం చేయడం అడవుల్లో, కొండల్లో, కోనల్లో. లేకపోతే దివ్యములైనటువంటి ఇతర గృహాలు ఉన్నాయి, భక్తుల గృహాలు ఉన్నాయి, పూల పాన్పులు ఉన్నాయి, వేదికలు ఉన్నాయి, కైలాసంలో భవనాలు ఉన్నాయి. అలాంటి అక్కడ సంచరించే కోమల పాదాలు ఇక్కడ శిలాప్రదేశాల్లో ఎందుకు స్వామి మీరు సంచరించడం? ముందు భక్తుల యొక్క కఠిన హృదయాల్లో ఉండవలసి వస్తుందేమో అని ముందే మీరు అలవాటు తీసుకున్నారా? ఎంత అద్భుతమైన భావన అండి. ఏష్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్నట నీతిమత్ రక్షాయై గిరిసీమ్ని కోమల పదన్యాస పురాభ్యాసిత నోచేత్ దివ్యగృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయస్సత్సుశిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. మనం కూడా స్వామివారిని మన మనసులో ఎల్లప్పుడూ సంచరించమని, ఆ స్వామివారి పాదపద్మాలు మన మనసులో స్థిరంగా ఉండాలని ఆయన ప్రార్థిద్దాం. సర్వేభ్యః పార్వతీ పరమేశ్వర దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.